అనుదిన బైబుల్ లేవీకాండం 20వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఇశ్రాయేలులోనే కానీ ఇశ్రాయేలీయుల ప్రజల్లో నివసించు పరదేశుల్లోనే కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలెకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను. మీ దేశ ప్రజల రాళ్లతో వానిని కొట్టవలను. ఆ మనుషుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మెలెకుకు ఇచ్చెను కనుక నేను వానికి విరోధనై ప్రజల్లో నుండి వాణ్ణి కొట్టివేతును. మరియు ఆ మనుషుడు తన సంతానమును మెలెకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాణ్ణి చంపక చూచి చూడనట్లు తన కన్నులు మూసుకొని ఎళ్ళ నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మెలెకుతో వ్యభిచరించుటకు వారిని తరిమి వ్యభిచారము చేయు వారిని అందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. మరియు కర్ణ పిచాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధనై ప్రజల్లో నుండి వాణ్ణి కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను కనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానచ్ఛేదమును తీసెను. వారిద్దరికిని మరణశిక్ష విధింపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలను. వారి వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపరాధము వారి మీద నుండెను. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి కనుక వారికి మరణశిక్ష విధింపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వారిని అగ్నితో కాల్చవలను. జంతు శయనము చేయి వానికి మరణశిక్ష విధింపవలను. ఆ జంతువును చంపవలను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకు మరణమే విధి. ఆమెను దానిని చంపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే కానీ తన తల్లి కుమార్తెనే కానీ చేర్చుకొని ఆమె దిశమలను వాడును వాని దిశమలను ఆమెయు చూచిన ఎడల అది దురానురాగము. వారికిని తమ జనులందరి ఎదుట మరణశిక్ష విధింపబలను. వాడు తన సహోదరి మానచ్ఛేదమును తీసెను, తన దోషశిక్షను తాను భరించెను. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానచ్ఛేదనమును తీసినవాడు ఆమె రక్తధారాఛాదనమును తీసెను. ఆమె తన రక్తధారాఛాదనమును తీసివేసెను. వారి ప్రజల్లో నుండి వారిద్దరినీ కొట్టివేయవలను. నీ తల్లి సహోదరి మానచ్ఛేదమనే కానీ నీ తండ్రి సహోదరి మానచ్ఛేదనమనే కానీ తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానచ్ఛేదనమును తీసెను. వారు తమ దోష శిక్షను భరించెదరు. పినతల్లితోనే కానీ పెద్దతల్లితో కానీ శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానచ్ఛేదమును తీసెను. వారు తమ పాప శిక్షను భరించెదరు. సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరుని భార్యని చేర్చుకుని ఎళ్ళ అది హేయము. వాడు తన సహోదరుని మానచ్ఛేదమును తీసెను. వారు సంతానహీనులై యుందురు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మను తీసుకొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మను కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి కనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండినట్లు దాన్ని మీకిచ్చెదను. జనములలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడినైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన
ఏ జంతువు వలనే కానీ ఏ పక్షి వలనే కానీ నేల మీద ప్రాకు దేని వలనే కానీ మిమ్ముని మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరచితిని. పురుషుని అందేమి స్త్రీ అందేమి కన్న పిచాచి అయినను సోది అయినను ఉండిని ఎడల వారికి మరణశిక్ష విధింపవలను. వారిని రాళ్లతో కొట్టవలను. తమ శిక్షకు తామే కారకులు.